హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీస్ అకాడమీ. డిసెంబర్ 8 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మనకి తక్కువ అంశాలే వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ అంశం మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో మనం ఇది ఆగస్టు మాసంలో డిస్కస్ చేసినాం, సెప్టెంబర్లో వచ్చింది, అక్టోబర్లో కూడా వచ్చింది మనకు. అంటే బీహారు ఎన్నికల కంటే ముందు ఎన్నికల సంఘము 2004 తర్వాత ఆఫ్టర్ 20 years ఒక రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కండక్ట్ చేసింది. నవంబర్ మాసంలో చేసింది. అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని 12 రాష్ట్రాలు అండ్ యూటీలో చేపడుతుంది. అందులో ఈ రాజస్థాన్ రాష్ట్రం అయితే ఈరోజు మనకి వార్తల్లో ఉంది. ఎందుకు వచ్చింది అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆధారంగా ఈ ఓటర్ల జాబితాను 100% డిజిటలైజ్ చేసిన తొలి రాష్ట్రము రాజస్థాన్ అండి. సో ఇటువంటి మనకు కరెంట్ అఫైర్స్ కంటే సబ్జెక్టు అప్డేట్స్లోనే మనం రాసుకోవాలి కంపల్సరీ. కరెంట్ అఫైర్స్లో మనకి మిక్సప్ అయిపోయి ఇది మిస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం సిలబస్లో ఉన్నట్లయితే ఉంది కాబట్టి అప్డేట్ చేసుకోవాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారము ఓటర్ల జాబితాని 100% డిజిటలైజ్ చేయబడ్డ ఏకైక రాష్ట్రము యాజ్ అండ్ టుడే రాజస్థాన్. గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ అయిపోయింది మనకు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది మీకు ఒకసారి చూడండి, మన పాలిటీ పుస్తకాల్లో ఉండదండి. ఏ పుస్తకాల్లో ఇన్ఫ్యాక్ట్ మనం పాలిటీ కోర్సు లాస్ట్ ఇయర్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం, సరే ఇదే ఇయర్ అనుకోండి, అందులో మనకి ఇది లేదు. ఇది 2004 తర్వాత ఇంతవరకు ఎస్ఐఆర్ చేపట్టలేదు కాబట్టి లేదు. సో ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. మీకు పాలిటీ పుస్తకము వస్తుంది మనది సంక్రాంతి జనవరి లోపల. సిలబస్ కమెంట్ రిపోర్టు మనం వెయిట్ చేస్తున్నాం, అది ఇచ్చేటట్లేదు. కాబట్టి మన పుస్తకం అయితే రిలీజ్ చేద్దాం కంపల్సరీ. మీరు సాటిస్ఫై అవుతారు కంపల్సరీ. ఆ క్వాలిటీ ప్రింటింగ్ కావచ్చు, ఆ పేపర్ డిజైనింగ్ కావచ్చు, ఆ కంటెంట్ కూర్పు కావచ్చు, మీకు ఈజీగా అర్థమవుతుంది. కొన్నిసార్లు పుస్తకాలు కూడా మాట్లాడతాయి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందులో మనం ఇది యాడ్ చేస్తున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి. తరచుగా మీకు ఎన్నికల సంఘము, సుప్రీంకోర్టు, ప్రతిపక్షాలు ఈ పదాన్ని పేర్కొంటున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశం మనకు అనిపిస్తుంది. భారతదేశంలో ఈ ఎలక్టోరల్ రోల్ అంటే ఓటర్ల జాబితా అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఓటర్ల జాబితాని ఎవరు రూపొందిస్తారు అంటే ఎన్నికల సంఘం రూపొందిస్తుంది. ఆ అధికారము ఎన్నికల సంఘము అనేది 1950 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము నిర్వహణ చేస్తుంది. అంటే 51 కాదు, 50-51 చట్టాల మధ్య తేడా ఏంటి సింపుల్ చెప్పాలి అంటే ఎన్నికల కంటే ముందు జరిగే ప్రక్రియ మొత్తం 50 కిందికి వస్తుంది. యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ ప్రక్రియ మొత్తం 51 కిందికి వస్తుంది. సో ఎన్నికల కంటే ముందే ఓటర్ల జాబితా తయారు చేయాలి కాబట్టి 1950 కింద వస్తుంది అన్నట్టు ఇది. సో ఎన్నికల సంఘం తయారు చేసింది. ఇక మనుషులు చనిపోతారు, పుడతారు. కాబట్టి మార్పులు తప్పనిసరి. ఈ అప్డేట్ని మనము రివిజన్గా పిలుస్తాం. సో రివిజన్గా పిలుస్తాం. ఎన్ని రివిజన్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయండి. ఒకటేమో సమ్మరీ రివిజన్ అని చెప్పేసి ఉంటుంది. సో సమ్మరీ రివిజన్ అంటే ఇది మీకు సమ్మరీ అంటే మనకు సారాంశం అంటే క్లుప్తంగా ఉంటుంది కదా, బ్రాడ్గా ఉండదు. ఇది వార్షిక ప్రాతిపదికన ఎవరికి చెప్పకుండానే ఈ ఎన్నికల సంఘం చేస్తుంది. జనరల్గా ఇంటింటికి వెళ్ళి సర్వే ఏం చేయదు. ఈ జనన నమోదు, మరణ నమోదు బట్టి తొలగిస్తూ ఉంటుంది, యాడ్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఓటర్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎవ్రీ ఇయర్, సో అప్పుడు వాళ్ళు యాడ్ చేయబడతారు, మరణించిన వాళ్ళు తొలగించబడతారు. సమ్మర్ రివిజన్ లోపల ఇంటింటికి వెళ్ళరు. అంటే ఇది అంత స్పష్టమైన అంశం కాదు మనకి, అంటే సరైన వివరణ ఇవ్వదు మనకు సమ్మరీ అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ చేపడుతుంది ఇది. జనరల్గా ఇది నామకే వాస్తు చేపడుతుంది అంతే. సెకండ్ ఇది మనకు ఇంకోటి స్పెషల్ రివిజన్గా పిలుస్తాం. సో స్పెషల్ రివిజన్ ఇది ప్రత్యేకమైన రివిజన్ అండి. అంటే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు మిస్ చేసి ఉండవచ్చు అన్ఫార్చునేట్లీ. అటువంటి లేకుంటే ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉండొచ్చు. స్పెషల్ మీన్స్ స్పెషల్ అంతే. సో కొన్ని ఏరియాస్కి లేదా కొన్ని కారణాల వల్ల ఇది చేపడుతుంది. ఇది ఎప్పుడో కానీ చేపట్టదు, రేర్ కండిషన్ లోపల చేపడుతుంది.
సో నెక్స్ట్ అవర్ హీరో స్పెషల్ అండ్ ఇంటెన్సివ్ రివిజన్. సో SIR సమగ్రమైన సర్వే అండి ఇది. 2004 తర్వాత మళ్ళీ 25 ఇయర్లో బీహార్తో స్టార్ట్ చేసిండ్రు. ఇటీవల 12 రాష్ట్రాలు అండ్ యూటీ లోపల స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ 21 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసిండ్రు. సో ఇది ఎవ్రీ ఇయర్ ఉండదు, 5 to 6 ఇయర్స్ మధ్యలో మనకి చేపడుతుంది అండి. సో ఇందులో ఇంటింటికి వెళ్ళి, అంటే ప్రతి ఇంటికి హౌస్ హోల్డ్ అని చెప్పేసి పిలుస్తాం అందుకే. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు కదా, సో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సమగ్రమైన సర్వే చేస్తారు. ఎవరైనా తప్పిపోయిన ఓటర్స్ ఉన్నారా, నమోదు చేసుకోలేదా, నమోదు చేపిస్తారు. దయ్యం ఓటర్స్ ఉన్నారా, మరణిస్తే సో వాళ్ళని తొలగిస్తారు. సో అటువంటిది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీన్ని ఎన్నికల సంఘం చేపడుతుంది. అధికారం ఎవరిచ్చిండ్రు అంటే రాజ్యాంగం ఇచ్చింది. 324 ఆర్టికల్లో మీకు ఏముంటుంది, ఈ ఎన్నికల విషయంలో సూపరింటెండెన్స్ అంటే పర్యవేక్షణ అధికారము, డైరెక్షన్స్ ఆదేశాలు జారీ చేయవచ్చు, అండ్ కంట్రోల్ నియంత్రణ చేపట్టవచ్చు. SDCగా పిలుస్తాం మనం దీన్ని, సింపుల్ చెప్పాలి అంటే. సో ఈ SDC అనేది ఎన్నికల సంఘానికే ఉంది కాబట్టి 324 ప్రకారము SIR చేపట్టింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. నెక్స్ట్ చూస్తే ఈ చట్ట ప్రకారం కూడా చేపట్టింది. 1950 ప్రకారము మీకు ఓటర్ల జాబితాని సవరించే అధికారము ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంది. సో ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేపడుతున్నాము. SIR అవసరమా? అవసరం. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. కొంతమంది ఓటర్లు నమోదు చేసుకోకపోవచ్చు, కొంతమంది చనిపోయి ఉండవచ్చు. సో అటువంటి సవరణ చేసే అధికారం ఉన్నది కాబట్టి చేస్తుంది. కొన్ని లోపాలు ఉన్నాయి మనకి. కొంతమంది ఓటు హక్కుని కోల్పోయే ప్రమాదంలో ఉండవచ్చు, ఈ వలస ఓటర్లు కావచ్చు, లేకుంటే నిరక్షరాస్యులు కావచ్చు అని చెప్పేసి మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్లో రాసుకోవచ్చు. ఇక్కడ అంతా అవసరం లేదు. సో ఇది ఒకటి రాజస్థాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి, ప్రశ్న వస్తే రావచ్చు. ఇది మీకు ఫస్ట్ పాలిటీ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఎకనామీ. ఇది మనం ఇంతకుముందే డిస్కస్ చేసినామండి, నిన్న స్టార్ట్ చేసిండ్రు అంతే. అది ఎప్పుడో ప్రారంభం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తేనే మనము రాసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. ధృవ అని చెప్పేసి ఉన్నది. ధృవ అంటే మీకు హెలికాప్టర్ కూడా ఉన్నది. సో ధృవ అని చెప్పేసి పిలుస్తాం. సో అది డిఫెన్స్లో వస్తుంది మీకు ధృవ అని చెప్పేసి. ఇక్కడ ధృవ అంటే ఏంటి అంటే మనకు డిజిటల్ హబ్. ఇది ఒక డిజిటల్ హబ్. దేనికి అంటే మనకు రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. మనం డీజీ పిన్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా. సో దాని యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ధృవ అని చెప్పేసి పిలుస్తాం. నీ యొక్క అడ్రస్ని వర్చువల్ అడ్రస్ ఇన్ఫాక్ట్ డిజిటలైజ్ చేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దీని డెవలప్మెంట్ చేసింది. సో అది ఒక డిజిటల్ అడ్రస్సింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం అంతే. మాన్యువల్గా ఉన్న అడ్రస్ సిస్టమ్ డిజిటలైజ్ చేస్తుంది. సో ఎందుకు డీజీ పిన్ అంటే మీకు యాక్యురసీ అనేది, మీ లొకేషన్ని ఇది ఈజీ ఐడెంటిఫై చేస్తుంది. మీ హౌస్ నెంబర్తోని వాడు ఫోన్ చేసి కుడి దిక్కురా, ఎడమ దిక్కురా, అక్కడనే ఆగు, ఇంకొంచెం ముందుకురా లాంటివి కాకుండా వాడు డైరెక్ట్ మీ ఇంటి ముంగట వచ్చి ఫోన్ చేస్తాడు అంతే. ఇంటి ముంగట ఉన్నా నువ్వు బయటకు రా అని చెప్పేసి మాట్లాడతాడు. దానివల్ల సో మనకి ఈజీగా పని సౌలభ్యం అనేది అవుతుంది. అండ్ ఖచ్చితమైన అడ్రస్ని కనుక్కోవచ్చు. దాన్ని ధృవ అని చెప్పేసి పిలుస్తాం. ఇది డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ, ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎకనామిక్ కిందకి వస్తుందా, ఎట్లా వస్తుందో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. వస్తే ఏ చాప్టర్లో వస్తుంది? ఎకనామిక్ కిందకే వస్తుంది. ఎక్కడ వస్తుంది? మీ సిలబస్ మీద మీకున్న అవగాహన ఒకసారి టెస్ట్ చేసుకోండి. నేను చెప్పేది సో ఈ అడ్రస్సింగ్ సిస్టమ్, డిజిటల్ అడ్రస్ సిస్టమ్ అని చెప్పేసి ధృవ పిలుస్తున్నాం కదా, అది ఎకనామిక్ కిందకి ఏ చాప్టర్లో వస్తుంది, ఏ సబ్ టాపిక్లో వస్తుంది, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ డిఫెన్స్ అండి. ప్రపంచంలోని అతి ఎత్తైన యుద్ధ స్మారకము, సో వార్ మెమోరియల్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. ఇటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి. సో ఇది మనకు పనికి వస్తుంది, మన పిల్లలకి పనికి వస్తుంది. సో మీరు జాబ్ వచ్చింది, మీ పిల్లలకి రావాలి అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ మీకు నేర్చుకొని ఉండాలి. మీ పిల్లలు తెలుగు మీడియం అయితే కాదు కదా. సో వార్ మెమోరియల్ అని చెప్పేసి తెలిసి ఉండాలి కంపల్సరీ. యుద్ధ స్మారకం అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో మీకు తెలుగు వర్డ్స్ కనిపిస్తలేదు అందుకే. సో ఈజీ ఇంగ్లీష్ వర్డ్సే మనము సబ్జెక్ట్ వర్డ్స్ మాత్రం వాడుతున్నాం, మిగతా మొత్తం తెలుగులోనే చెప్తున్నాం. సో వార్ మెమోరియల్ అనే ప్రపంచంలో అతి ఎత్తైందని చెప్పేసి మన సర్టిఫైడ్ ఇక్కడ ఏం చేయలేదు. యాజ్ పర్ PIB నుంచి చూస్తే మాత్రం అదే
2020లో మనకి జూన్లో ఏమైంది అంటే గాల్వన్ ఘర్షణ అని చెప్పేసి జరిగింది కదా. సో గాల్వన్ ఘర్షణ అంటే మీకు లడఖ్ ప్రాంతంలో ఉంటుంది, బిట్వీన్ ది ఇండియా అండ్ చైనా. మన వాళ్ళు 20 మంది మరణిస్తారు. ఆ 20 మంది యుద్ధ వీరుల స్మారక చిహ్నమే ఈ వార్ మెమోరియల్ ఎక్కడ గాల్వన్ ప్రాంతం లోపల ఉంది. ఇది అతి ఎత్తైందని చెప్పేసి మనకి పిఐబి న్యూస్ పేర్కొంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నలుపు రంగు రాళ్ళు ఉన్నాయి, ఎరుపు రంగు కూడా ఉన్నాయండి. సో నలుపు రంగు ఉంది అండ్ ఎరుపు రంగు అని చెప్పేసి. నెక్స్ట్ ఈ చిహ్నం యొక్క ఆకారం చూస్తే కొద్దిగా మనకు త్రిశూలము డమరుకం మోడల్లో ఉంటుందట. ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. సో త్రిశూలము డమరుకం అంటే శివ తాండవం అని చెప్పేసి అట్లా అర్థం వస్తుంది. శివుడు తాండవం చేస్తే వీర ఆవేశం తాండవం చేస్తాడు. సో మన సైనికులు చైనా వాళ్ళ మీద అట్లే చేసిందని చెప్పేసి చెప్పడానికి ఈ గుర్తు ఎంచుకోవడం జరిగింది. సో త్రిశూలము డమరుకం అని చెప్పేసి పిలుస్తాం. శివతాండవం అంటే డ్యాన్స్ చేస్తాడు అంతే శివుడు. సో వీర ఆవేశంతో చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ ఇది డిఫెన్స్ అండి, 20 మంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్యావరణ అంశం లోపల వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. మనకి దీన్ని డిస్కస్ చేయాలి. దీన్ని అంటే మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అని చెప్పేసి సో 7th ఎడిషన్ మనకి ఇది యుఎన్ఈపి కండక్ట్ చేసే ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణ సమావేశం అండి ఇది. సో మనం డిస్కస్ చేయాలి. ఇంక ఇది సమాచారం మనకి అవుట్కమ్స్ అని చెప్పేసి ఇంకా ఏమీ లేవు. సో ఇది జరిగింది మనకు ఇక్కడ అంటే నైరోబీ అండి. సో నైరోబీ యుఎన్ఈపి యొక్క హెడ్ క్వార్టరు నైరోబీ. దీనికి ఒక థీమ్ ఉంది మనకు, సస్టైనబుల్ సొల్యూషన్స్ కావాలి. దేనికి? రెసిలెంట్ ప్లానెట్. సో రెసిలెంట్ అంటే మీకు అర్థమే వస్తుందంటే ఏదైనా కోల్పోయినప్పుడు తిరిగి దాని యొక్క పూర్వస్థితిని పొందాలి. దాన్ని ఇంగ్లీష్లో మనము రెసిలెంట్గా పిలుస్తాం. స్ప్రింగ్ ఉంటుంది కదా, గట్టిగా సాగుతాం కదా, విడిస్తే మళ్ళీ తిరిగి ఇట్లనే వస్తుంది. దాన్ని రెసిలెంట్గా పిలుస్తాం. సో మన గ్రహము అనేది ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు, క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు సర్వనాశనం అయిపోతుంది. తిరిగి అంతకుముందున్న స్థితికి పోవాలి అని చెప్పేసి అర్థం వచ్చేలా థీమ్ తీసుకుంది. దీనికోసం సస్టైనబుల్ సొల్యూషన్స్ అవసరము. అంటే నీ సొల్యూషన్స్ అనేవి రెమెడీస్గా ఉండొద్దు. అంటే తక్షణమే మంచిగా అయిపోయి మళ్ళీ వెంటనే చెడిపోవద్దు. అట్లా ఉండకుండా సస్టైనబుల్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. దీని అవుట్కమ్స్ మన సిలబస్లో వస్తాయండి కంపల్సరీ. సో అవుట్కమ్స్ మనం డిస్కస్ చేద్దాము. ఇంకా సబ్మిట్ మనకి పూర్తిగా కాలేదు, మేబీ రేపు అయిపోతుంది మనకు. సో రేపు అయిపోయాక అవుట్కమ్స్ మనం ఎల్లుండి డిస్కస్ చేద్దాం. వెరీ ఫేమస్ సబ్మిట్ కాబట్టి మనం డిస్కస్ చేయాలి. సో సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ రెసిలెంట్ ప్లానెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 7th ఎడిషన్ అండి. ప్రపంచంలోనే అత్యున్నతమైన సమావేశం మనకి కాబట్టి అవసరం ఉంటుంది. నెక్స్ట్ రష్యా అధ్యక్షుడు అని చెప్పేసి వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి వచ్చింది కదా. సో మనము 3-4 డేస్ పేపర్లో చూసినాం కదా, అందులో ఓన్లీ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ మనకి. అదొక వార్షిక సమావేశం అండి. ఈసారి అధ్యక్షులు వచ్చిండ్రు. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం మనం 2000 ప్రాంతం నుంచి. ఇది 23rd మీటింగ్ మనకి. సో 23rd మీటింగ్ రష్యా ప్లస్ ఇండియా మధ్య. అందులో 2 పాయింట్సే మనం చదువుకోవాలి. మిగతా అన్నీ కూడా అవి జనరల్ అంతే, అగ్రిమెంట్స్ కాదు, ఏం కాదు. ఒకటేమో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లోపల రష్యా చేరిందండి. ఈ నెంబర్ ఎంత అని చెప్పేసి అడగండి. వై? బికాస్ నేను సెర్చ్ చేసిన ఇంకా అందులో అప్డేట్ చేయలే. అప్డేట్ చేసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం, కంపల్సరీ డిస్కస్ చేద్దాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ కాబట్టి. దాంతోపాటు ఈ 2030 నాటికి ఈ వాణిజ్యం ఏదైతే ఉందో $100 బిలియన్ చేరుకోవాలన్నట. చేరుకుంటుంది. మనం చమురు కొంటున్నాం కదా, మీకు వాణిజ్యము అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కలిపి చేస్తాం మనం. సరే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి మన చమురు రష్యా నుంచి తక్కువ వస్తుంది కదా. సో కొంతమంది విమర్శ చేస్తారు ఏమని అంటే, ఈ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఉంది కదా, మనం చమురు దిగుమతి చేసుకొని డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బులతోనే యుద్ధం చేస్తుంది రష్యా అని చెప్పేసి. ఒరే అది కాదు, మనకు నేషనల్ ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. జాతీయ ప్రయోజనం దృష్ట్యా మనం తక్కువ రేటుకి వస్తుంది, మనం కొనుక్కుంటాం అక్కడ. సో చైనా అనేది అట్లా ఆరోపిస్తుంది. సో ఇవి 2 పాయింట్సే అండి, ట్రస్ట్ మీ, ఇవి 2 పాయింట్సే. మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే స్టాటిక్ పోర్షన్ ఎక్కువ ఉంటుందండి, అప్డేట్స్ తక్కువ ఉంటాయి. నేను అందుకే చాలాసార్లు చెప్పిన 2024 ఒక క్లాస్ ఉంటుంది, ఒక నోట్స్ ఉంటుంది. అది కనుక చదివితే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల 80% సిలబస్ అయిపోయింది మీది. ఇంకా 20% ఓన్లీ అప్డేట్స్ ఇటువంటివి వస్తాయి అంతే. ఇండియా ఒక కూటమికి ఎన్నికైంది, ఒక కూటమిలో చేరింది, అటువంటి కొన్ని వస్తాయి.
లేదా ఒక దేశము ఒక కూటమి నుంచి బయటకు వచ్చింది, అట్లా వస్తాయి తప్పితే మొత్తం అవే. G20 ఎందుకు ఏర్పడిందో ఎప్పుడు అదే ఉంటుంది. బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది, ఎవరి ఆలోచన ఎప్పుడు అదే ఉంటుంది. క్వాడ్ కూటమి ఎందుకు ఏర్పడింది, ఎవరి ఆలోచన ఎప్పటికీ అదే ఉంటుంది. సార్క్ అని చెప్పేసి, నామ్ అని చెప్పేసి ఉంటుంది కదా, G7 అని చెప్పేసి, అవన్నీ బేసిక్స్ ఒకసారి చదువుకుంటే మీకు ఏమవుతుందంటే ఓన్లీ అప్డేట్స్. G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది, అవుట్కమ్స్ ఏంటి, అంతే. G20 ఎక్కడ జరిగింది, అవుట్కమ్స్ ఏంటి. కాబట్టి ఒకసారి స్టార్టింగ్ పోర్షన్ని ఒక 3 days కేటాయించండి, IRMని పూర్తి చేసుకోండి, ఏమున్నది, సరదాగా అట్లా అయిపోతుంది. రైట్. నెక్స్ట్ స్పోర్ట్స్ తర్వాత చూస్తే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి 5th ఎడిషన్ మనకిది. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి జరిగింది. ఖేలో ఇండియా గేమ్స్ మీకు తెలుసు ఎంత ఇంపార్టెంటో, ఫ్రీక్వెంట్లీ మనకి కరెంట్ అఫైర్స్ లోపల వస్తుంది. సో ఈసారి మనకు రాజస్థాన్ హోస్ట్ చేసింది. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు చండీగఢ్ యూనివర్సిటీ అండి. సో చండీగఢ్ ఎన్ని స్వర్ణాలు అవసరం లేదు, పంజాబ్లో ఉంటుంది. సెకండ్ది మనకి లవ్లీ అని చెప్పేసి పంజాబ్లో ఉంటుంది. థర్డ్ది గురునానక్ అని చెప్పేసి కూడా పంజాబ్లో ఉంటుంది. సో చండీగఢ్ అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఒకసారి ఇది ఆన్సర్ చేయండి. ఒక రాజ్యసభ ఎంపీ మనకు చండీగఢ్ విద్యాలయం యొక్క స్థాపకుడు ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో వెరీ ఫేమస్. ఆయన కూడా ఒక పార్లమెంట్లో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఈ నూతన భవనం ఉంది కదా, ప్రమాణ స్వీకారం చేయబడ్డ ఎంపీ, ఫస్ట్ ఎంపీ. సో ఈ చండీగఢ్ యూనివర్సిటీ యొక్క స్థాపకుడు అది ఎవరని చెప్పేసి ఒకసారి ఆన్సర్ చేయండి. మీకు తెలుసా, పంజాబ్ యూనివర్సిటీ ఉంది చండీగఢ్లో, అయితే చండీగఢ్ యూనివర్సిటీ ఉన్నది పంజాబ్ లోపల. నెక్స్ట్ చూస్తే సమ్మిట్స్ అండి. 11th ఇండియా. సో 11th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి మనకు ఈ హర్యానాలో ఉన్న పంచకుల ప్రాంతం హోస్ట్ చేసింది. పంచకుల ప్రాంతం అని చెప్పేసి హర్యానా. సో ఈ థీమ్ చూస్తే మీకు విజ్ఞాన్ సే సమృద్ధి అని చెప్పేసి, అంటే సైన్స్ ఫర్ ప్రాస్పరిటీ అని చెప్పేసి వస్తుంది. సైన్స్ ఉన్నది సుసంపన్నత కోసం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మిగతా అన్నీ ఏమైనా ఉంటే స్కిప్ చేయండి, భయపడకుండా స్కిప్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే మీకు జరుగుతుందో అది ఇంకా పూర్తి కాలేదు, అయినాక మనం ఏమన్నా బెస్ట్ అవుట్కమ్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. సో ఈరోజు గ్రూప్ 2 వాళ్ళు ఏం చదవాలి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఫోకస్ చేయండి. అదే ఒకసారి ఎన్నికల సంఘం పాఠం మొత్తం చదువుకోండి. ఒకసారి ఏం కాదు, ఇబ్బందిగా సరదాగా అట్లా ఒక 1 hourలో అయిపోతుంది మనకి. వై బికాస్ మీరు క్లాసెస్ విని ఉన్నారు, నోట్స్ చదువుకొని ఉన్నారు ఆల్రెడీ రెగ్యులర్ కోర్స్ లోపల. 1 hourలో మీరు ఈజీగా అయిపోతుంది. సో ఇది ఫోకస్ చేయండి. ఎకనామీలో ధృవ ఉంది కదా, డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్ అని చెప్పేసి, ఇది అక్కడే మీకు ఈ మనకు సేవారంగం అని చెప్పేసి ఉంటుంది కదా. సో రవాణా కమ్యూనికేషన్ సిస్టమ్ లోపల సమాచార ప్రసారం ఏదైతే ఉందో అది ఒక్కసారి ఒక 1/2 hourలో కంప్లీట్ చేసుకోండి, సరదాగా అయిపోతుంది. నెక్స్ట్ డిఫెన్స్లో మీకు ఏమొచ్చింది, డిఫెన్స్ లోపల ఈ వార్ మెమోరియల్ ఉంది కదా, సో గాల్వన్ ప్రాంతంలో అని చెప్పేసి. సో 2020 జూన్ మాసం లోపల గాల్వన్ ఘర్షణ చైనా ప్లస్ ఇండియా మధ్య, ఇదంతా అవసరం ఏం లేదు, స్కిప్ చేయండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఉంది కదా, దీని అవుట్కమ్స్ మనం డిస్కస్ చేయాలి, అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో. సో నైరోబీ హోస్ట్ చేస్తుంది, ఇది ఫోకస్ చేయండి. నెక్స్ట్ తర్వాత చూస్తే అంతే అండి, ఇక మిగతా మొత్తం స్కిప్ చేయండి. గ్రూప్ 2 వాళ్ళు ఏం భయపడొద్దు, ఓన్లీ ఇది ఒక్క ఆర్టికల్, ఎకనామీ ఇది, పర్యావరణం ఇది, ఈ 3 ఆర్టికల్స్ ఫోకస్ చేయండి. మిగతా మొత్తం భయపడకుండా స్కిప్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.